హాయ్ అండి. మీ ఇంట్లో పన్నీర్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. మటర్ పన్నీర్ బూర్జీ గ్రేవీ కర్రీ అనమాట ఇది. చాలా బావుంటది. రోటీలతోని, రైస్‌తోని కూడా చాలా బావుంటది. అందరికీ కావాలి పన్నీర్ తక్కువగా ఉంది, అందరికీ సరిపోవాలంటే ఇలా గ్రేవీ కర్రీ చేసుకోండి సూపర్‌గా ఉంటది. ఆయిల్‌లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. చాపర్‌లో ఆనియన్స్ వేసుకొని చాప్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా టమాటాలు కూడా ఇలాగే చాప్ చేసుకొని వేసుకోవాలనమాట. కొంచెం పసుపు వేసుకుంటే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇంకా దీని మీద అయితే మూత పెట్టేస్తున్నాను. ఇది మగ్గిన తర్వాత ఇందులో పచ్చి బఠానీ అయితే వేసుకుంటున్నాను. మటర్ ఉంటది కదా! అవైతే కొన్ని ఏసుకుంటున్నాననమాట. అంటే మీ దగ్గర పన్నీర్ తక్కువగా ఉన్నప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బావుంటది. ఇందులోనే కొంచెం శనగపిండి కూడా కలుపుకొని వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ అయితే వేసుకున్నాననమాట. వాటర్‌లో కలిపేసి ఇలా యాడ్ చేసేసాను ఇందులోనే వేడి నీళ్ళు వేసుకోవాలి. హాట్ వాటర్, చల్లని నీళ్ళు వేయొద్దు. హాట్ వాటరే వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏమేమి స్పైసీస్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోండి. మిర్చి పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పన్నీర్ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేయండి. నా దగ్గర లేదు. ఇంకా కసూరి మేతి వేసుకొని పన్నీరైతే ఇలా తురుముకొని యాడ్ చేసేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఉండాలనమాట పన్నీరు. నా దగ్గరైతే ఎక్కువగానే ఉంది. కాకపోతే మేము ఒక హోటల్‌లో తిన్నామండి. ఇది పన్నీర్ భుజియా గ్రేవీ కర్రీ రోటీతోని చాలా బావుందనమాట టేస్ట్. ఎప్పుడైనా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. మీకు కూడా యూజ్ అవుతది. పన్నీర్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చని. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఫైనల్‌గా అయితే కొత్తిమీర వేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మటర్ పన్నీర్ భూజీ గ్రేవీ కర్రీ అనమాట. చాలా బావుంటది. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ పొడి చేసుకున్నాను గదా! అది కూడా రోజు కొంచెం వేసుకుంటున్నాననమాట. తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటది. మీరు కూడా ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి.